నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. కరోనా కేసులతో ఉలిక్కిపడ్డ సిక్కోలు, అప్రమత్తమైన అధికారులు. 27 ప్రాంతాల్లో పూర్తి లాక్డౌన్. ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై కోర్టుకు వెళ్తామన్న బీజేపీ నేత మాధవ్. లాక్డౌన్లో వైసీపీ నేతలు ఇష్టానుసారంగా తిరుగుతుంటే చర్యలు లేవని మాధవ్ ఆగ్రహం. కరోనాతో మృతి చెందిన అనంతపురం పరిగి ఏఎస్ఐ కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా. ఏఎస్ఐ కుటుంబానికి సదరు చెక్కును అందించిన ఏపీ డీజీపీ. విజయవాడలో కరోనా వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం. ప్రభుత్వ నియంత్రణ చర్యలు చేపట్టలేదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి విమర్శ. శ్రీకాకుళం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు 3 నమోదవడంతో శ్రీకాకుళం జిల్లా ఉలిక్కిపడింది. పాతపట్నం ప్రాంతంలో 3 కేసులు నమోదవడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే 27 ప్రాంతాలు పూర్తి లాక్డౌన్ ప్రకటించారు. ఇంకా ఈ పాజిటివ్ కేసులు పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. మాకు ఇంకో పని ఉందండి అర్జెంట్. మీది ఈ పని మీద నేను రాలేదు. ఒకరికి కాగితం అందజేయాలి. లాక్డౌన్ పెట్టినప్పటి నుంచి డివిజన్ పరిధిలోకి పోలీసులంతా రాత్రనక పగలనక కష్టపడుతూ కరోనా వైరస్ కట్టడికి కృషి చేస్తున్నారని, వీరి కృషి మేరకు ఈ ప్రాంతంలో పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉందని, అయినప్పటికీ ప్రజలంతా సామాజిక దూరం పాటిస్తూ స్వీయ శుభ్రత పాటించి కరోనాను తరిమికొట్టాలన్నారు. పోలీసుల పనితీరు చక్కగా ఉందని, అయితే అనుకోకుండా 2 రోజుల క్రితం విధి నిర్వహణలో ఉన్న ఓ హోంగార్డు చనిపోవడం తమను కలిసివేసిందని, దానితో తక్షణమే వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసినట్లు జిల్లా ఎస్పీ నయీం హష్మి తెలిపారు. ఈ సందర్భంగా హోంగార్డ్ మృతికి 2 నిమిషాలు మౌనం పాటించారు. ముందుగా మాట్లాడిన అమలాపురం డీఎస్పీ మాసూం భాష, ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా పోలీసు సిబ్బంది అంకితభావంతో తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నారని, ఇప్పటివరకు డివిజన్ పరిధిలో కరోనా కట్టడిలో పోలీసులు విజయం సాధించినట్లని, అయితే ఈ పరిస్థితి ఎన్నాళ్లు కొనసాగుతుందో తెలియని అనిశ్చిత పరిస్థితి నెలకొని ఉన్న నేపథ్యంలో ఎన్నాళ్లైతే అన్నాళ్లు తమ వృత్తిని బాధ్యతంగా చేస్తామన్నారు. అదేవిధంగా పోలీసులు విధి నిర్వహణలో ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో వారికి హెల్మెట్లను, అదేవిధంగా నిత్యావసర సరుకులను కూడా జిల్లా ఎస్పీ నయీం హష్మి చేతుల మీదుగా అందించారు. అలాగే పోలీసులతో పాటు ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలో జర్నలిస్టులు చేస్తున్న కృషిని డీఎస్పీ మాసూం భాష కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీఐ సురేష్ బాబు, తాలూకా సీఐ ఆర్ భీమరాజు మరియు ఎస్ఐలు, ఏఎస్ఐలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రత్యేకంగా పరామర్శించి ఇక్కడ రావడం జరిగింది. వచ్చేటప్పుడు నిన్న సార్ని రిక్వెస్ట్ చేసి, సార్ ఇట్లా ఈ హోంగార్డ్స్ కి మనం అందరం చాలా మంది, కొంతమంది మన కానిస్టేబుల్స్ అండ్ హోంగార్డ్స్ లో ఆ 2 వీలర్ మీద జర్నీ చేస్తున్నారు, వాళ్ళందరికీ కొంచెం హెల్మెట్ మనం ప్రొవైడ్ చేయాలి అని సార్ని కోరడం జరిగింది. అది చూడండి, అట్లా ఏమైనా ఉంటే చేస్తే మంచిగా ఉంటుందని సార్ కూడా మాకు ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అందుకు ఈరోజు అమలాపురం టౌన్ సిఐ గారు ఈ హెల్ప్ మనకు లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనం ఎట్లయితే కష్టపడుతున్నామో వాళ్ళు కూడా అదే స్థాయిలో డే అండ్ నైట్ మన కోసం వాళ్ళు కూడా అన్ని కవర్ చేస్తూ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. వాళ్ళు కూడా శానిటైజేషన్, మాస్కులు అన్నీ గతంలో డిఐజీ గారు వచ్చినప్పుడు అరేంజ్ చేయడం జరిగింది సార్. వాళ్ళకు కూడా పర్సనల్ కేర్ గురించి, ఎందుకంటే మనతో పాటు వాళ్ళకు కూడా రిస్క్ ఉంది కాబట్టి సిఐ గారు మన రిపోర్టర్స్ కూడా కొంత ఒక చిన్న వెజిటబుల్స్, ఫ్రూట్స్ కిట్ కూడా అరేంజ్ చేయడం జరిగింది సార్. దయచేసి మనం ఇక్కడ ఈ సోషల్ డిస్టెన్సింగ్తో హోంగార్డ్స్ని అండ్ కానిస్టేబుల్ మెన్ని, అదేవిధంగా మన దగ్గర ఆర్టీసీ వాళ్ళు పనిచేస్తున్నారు సార్. 40 మెంబర్స్ ఆర్టీసీ వాళ్ళు అమలాపురం టౌన్ స్టేషన్కి అలాట్ చేయడం జరిగింది. అదేవిధంగా పీఈటీస్ని అలాట్ చేయడం జరిగింది. అదేవిధంగా మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళని అలాట్ చేయడం జరిగింది. అందరూ సార్ ఆల్ సిఐస్, ఎస్ఐస్, ఆల్ ర్యాంక్స్, ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్, హోంగార్డ్స్, ఆర్టీసీ వాళ్ళు, పీఈటీలు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ హార్డ్ఫుల్గా కష్టపడుతున్నారు సార్. డే అండ్ నైట్ మార్నింగ్ 6 to 1 PM వరకు ఉంటున్నారు, మళ్ళీ ఈవినింగ్ 4 to 8 PM వరకు ఉంటున్నారు.
మళ్ళీ నైట్ పెట్రోలింగ్ చేస్తున్నారు, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వస్తున్నారు, సోషల్ డిస్టెన్సింగ్ మెజర్స్ చేస్తున్నారు. అందరూ సిఐస్ ఎస్ఐస్ అందరూ ఫుల్ హార్డ్ వర్క్ చేస్తున్నారు సార్. బాగా కోనసీమలో మనకి కొంచెం రూరల్ బ్యాక్గ్రౌండ్ సార్, ఇది చాలా రూరల్ బ్యాక్గ్రౌండ్. ఎక్కువ పాపులేషన్ ఉంది. అమలాపురం టౌన్లోనే 1.5 lakh పాపులేషన్ ఉంది. చిన్న ఏరియా ఇది, కానీ పాపులేషన్ ఎక్కువ ఉంది. ఇటువంటి ప్లేస్లో కూడా చాలా చక్కగా అందరూ మిగతా అన్ని పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా మనకు నేరో రోడ్స్ ఉండి పాపులేషన్ ఎక్కువ ఉండి మనకు అగ్రికల్చర్ యాక్టివిటీస్ ఉన్నా కూడా అందరినీ అలో చేస్తూ చాలా చక్కగా కంట్రోల్ చేస్తున్నారు సార్. ఈరోజు అమలాపురం వచ్చిన కారణం రెండోది, ఈ కోవిడ్ గురించి మనకి ఎలా జరుగుతున్నాయి ఇక్కడ దాని ప్రకారం ఒక రివ్యూ పెట్టడం జరిగింది. తర్వాత మొన్న మన హోమ్ గార్డ్ అక్కడ యాక్సిడెంట్లో చంపేయ్ అతనికి ఫ్యామిలీకి కలిసే డిపార్ట్మెంట్ తరఫున ఇది డెత్ బెనిఫిట్స్ ఏమేమి ఉంది దాని ప్రకారం ఇక్కడ వచ్చావు. కోవిడ్ గురించి చూస్తే అమలాపురం సబ్ డివిజన్కి బాగా ప్రోగ్రెస్ ఉంది. మన పోలీస్ సిబ్బంది, హోమ్ గార్డ్, తర్వాత బ్యాట్ నుంచి మచిలీ ఫోర్స్కి ఈటీ వాళ్ళు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తరఫున ఆర్టీసీ డ్రైవర్, అన్ని డిపార్ట్మెంట్ కలిసి పనికి పెడితే వీఆర్ ఏబుల్ టు అచీవ్. ఈ ప్రాబ్లమ్ కోవిడ్ చూస్తే అందరిలో ఈ బ్రహ్మాండంగా ఉంది. అమలాపురం, ఈస్ట్ గోదావరిగా సింగిల్గా ప్రాబ్లం లేవు. దానికోసం దిస్ ప్రాబ్లం విల్ స్టే ఆల్మోస్ట్ ఫర్ 4-5 months, 6 months. వీ హ్యావ్ టు బి రెడీ విత్ దిస్ ప్రాబ్లం. మన పోలీస్ ఫోర్స్ లిమిటెడ్గా ఉంది, రిసోర్సెస్ లిమిటెడ్గా ఉంది. దానికోసం మన కలెక్టర్ గారు బయట డిపార్ట్మెంట్ నుంచి మనకి ఎక్స్ట్రా ఫోర్స్గా ఇచ్చావు. తర్వాత మన ఏపీఎస్పీ తరఫున, ఏసీపీ తరఫున మన డీజీ గారు ఇచ్చావు ఫోర్స్. సో థ్యాంక్ఫుల్ టు దెమ్ ఫర్ సప్లిమెంటింగ్ దట్. ఇది కష్టపడి పని చూస్తే మన ఎస్డిపిఓ గారు, తర్వాత సిఐస్, అమలాపురం టీమ్ ఆఫీసర్స్ కి ఎఫర్ట్ రిగార్డింగ్ హెల్మెట్స్, తర్వాత రేషన్ ఫుడ్స్ గురించి మంచిగా ఆలోచన చేస్తే మెల్ వెల్ఫేర్ చూస్తే ఇది బాగా ఫుడ్ ప్రోగ్రామ్ పెట్టాము. నల్లచెరువు పోలీసులకు, విలేకరులకు మరియు నల్లచెరువు పంచాయతీ పారిశుద్ధ కార్మికులకు మండల కన్వీనర్ రమణారెడ్డి, జెడ్పీటీసీ అభ్యర్థి విశ్వనాథరెడ్డి బియ్యం, నూనె, కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కదిరి శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ మధుసూదన, సబ్ ఇన్స్పెక్టర్ మునీర్, ఎంపీడీఓ జయచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నల్లచెరువు మండల కేంద్రంలో స్థానిక పోలీస్ స్టాఫ్కి, అదేవిధంగా పంచాయతీకి సంబంధించినటువంటి పారిశుద్ధ్య కార్మికులు, అదేవిధంగా విలేకరులందరికీ కూడా మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిత్యావసరాల సరుకులు పంపిణీ చేస్తున్నందుకు వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు కరోనా నేపథ్యంలో ముందుండి పోరాడుతున్నటువంటి ఫ్రంట్ లైన్ వారియర్స్ వీళ్ళందరూ కూడా, పోలీసులు అయితేనేమి, పారిశుద్ధ్య కార్మికులు అయితేనేమి, అదేవిధంగా విలేకరులు అయితేనేమి, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ కరోనాని ఎదుర్కోవడంలో ముందుండి పోరాటం చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా తమ ప్రాణాలకు తెగించి ఇప్పటికే ఎంతోమంది మన రాష్ట్రంలో అయితేనేమి, పక్క రాష్ట్రాల్లో అయితేనేమి విలేకరులు కూడా ఇప్పుడు కరోనా బారిన పడ్డ వార్తలు వింటూ ఉన్నాం. అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులు అయితేనేమి, మన పక్కనే ఉన్నట్టు హిందూపురంలోనే ఒక ఏఎస్ఐ ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. మరి వీళ్ళందరూ కూడా మన కోసం పోరాటం చేస్తున్న వీళ్ళకి మనందరం కూడా అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా వాళ్ళని వ్యాధి నుంచి రక్షించుకుంటూ మనల్ని రక్షించాలి అంటే మరి ఈరోజు లాక్డౌన్ నిబంధనలన్నీ కూడా మనం కఠినంగా పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఈ రాష్ట్రంలో కరోనా కట్టడికి అన్ని రకాలైనటువంటి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతోంది. ముఖ్యంగా హాస్పిటల్స్ అన్నింటినీ కూడా సన్నద్ధం చేయడం, క్వారంటైన్ సెంటర్లన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం అయితేనేమి, మరో విధంగా లాక్డౌన్లో ఇబ్బందులు పడకుండా పేద ప్రజలను ఆదుకోవడంలో దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రగామిగా ఉంది. ఈరోజు 3 విడతలుగా లాక్డౌన్ విధించినప్పటి నుంచి కూడా రేషన్ సరుకులన్నీ కూడా పూర్తి ఉచితంగా ఈరోజు రాష్ట్రంలో దాదాపుగా 1,45,00,000 కుటుంబాలకు ఇవ్వడం జరుగుతోంది. మరి అదేవిధంగా వాలంటీర్ల ద్వారా కేవలం ఒక్క రోజులోనే 1,45,00,000 కుటుంబాలకి 1,000 రూపాయలు కూడా ఇప్పటికే పంపిణీ పూర్తి చేశాం.
అదేవిధంగా దాదాపుగా 55 లక్షల మందికి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం అయితేనేమి, మరి నిన్నటికి నిన్న ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం 1400 కోట్లు, అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యంగా దాదాపుగా నిన్న 0 వడ్డీ పథకం కింద 1400 కోట్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల ఖాతాల్లో వేయడం జరిగింది. మరి ఇవే కాకుండా అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం పేదలను ఆదుకోవడంలో, లాక్డౌన్లో ఇబ్బందులు పడకుండా చూడడంలో ముఖ్యమంత్రి గారు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా రైతాంగం ఇబ్బందులు పడకుండా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెరిషబుల్ ఐటమ్స్, ముఖ్యంగా కూరగాయలు, పండ్లు కూడా రాష్ట్ర ప్రభుత్వమే మార్కెట్ల ద్వారా కొనుగోలు చేయడం అనేది చరిత్రలో ఎన్నడూ లేదు. బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణపై ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై కోర్టుకు వెళ్తామని ఆ పార్టీ నేత మాధవ్ హెచ్చరించారు. హైకోర్టు ఉత్తర్వులను పక్కన పెట్టి విశాఖలోని భూములను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని ఆరోపించారు. రాజకీయాలకు అతీతంగా ముందుకెళ్లాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారని, కరోనా నేపథ్యంలో ప్రజలకు సేవ చేసేలా ముందుకెళ్తున్నామన్నారు. మే 31 వరకు భూములకు సంబంధించి ఎలాంటి లావాదేవీలు జరపవద్దని, వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న మత్స్యకారులను స్వస్థలాలకు పంపేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆయన తెలిపారు. ఏపీలో కరోనా కేసులు పెరగడానికి రాజకీయ ప్రచారాలే కారణమని, తమ పార్టీ నేత విష్ణువర్ధన్ రెడ్డి కర్నూలు వెళ్లొస్తే హోంక్వార్టర్లో ఉండాలని వైసీపీ నేతలు ఇష్టానుసారంగా తిరుగుతుంటే చర్యలు లేవని మాధవ్ తప్పుపట్టారు. అయితే ఇదే నేతృత్వంలో విశాఖ నేపథ్యంలో విశాఖపట్నం రాజధానిగా అవ్వాలని చెప్పి విశాఖపట్నంలోని అనేక రకాల భూములపైన ఈ ప్రభుత్వం కన్నేసింది. ప్రభుత్వ ఆ భూములన్నీ కూడా ఎన్ఓసీలు ఇష్యూ చేసి స్వాధీనపరుచుకునే విధంగా చర్యలు పాల్పడుతుందని 3 నెలల క్రితమే మాట్లాడటం జరిగింది. ఆ విధమైన అనేక రకాల చోట్ల చర్యలు జరుగుతున్నాయి. ఆ విధమైన పరిస్థితి ఏర్పడిందని అనేక రకాల వ్యక్తులు ఆరోపణలు చేశారు. ముఖ్యంగా 22A ఏదైతే ఉందో దానికి ఎన్ఓసీలు పెండింగ్ ఉంటే ఆదరాబాదరాగా చేసే ఒక పరిస్థితి, రాజధాని విశాఖపట్నం తరలించే నేపథ్యంలో ఇవన్నీ చేస్తున్నారని చెప్పి అసైన్డ్ ల్యాండ్స్, అలాగే నాన్ అసైన్డ్ ల్యాండ్స్, అలాగే ఇనామ్ ల్యాండ్స్ పైన కూడా ప్రభుత్వం అటువంటి ఆలోచన చేస్తుంది అని కూడా చెప్పడం జరిగింది. నేపథ్యంలో మొన్న మార్చి 26వ తారీఖు హైకోర్టు తీర్పిచ్చింది. మన చీఫ్ జస్టిస్ మహేశ్వరి గారి ధర్మాసనం ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఎటువంటి రాష్ట్రంలో జరిగే అనేక రకాల విషయాలపైన స్టేలు ఏవైతున్నాయో అవన్నీ కూడా 1 నెల వరకు కంటిన్యూ అవుతాయని చెప్పి, అలాగే ఎక్కడైనా డిస్పోజిషన్ కానీ, ఎక్కడైనా డిమాలిషన్స్ కానీ, ఎక్కడైనా కానీ రెగ్యులరైజేషన్స్ కానీ ఇవన్నీ కూడా 24 ఏప్రిల్ వరకు దాన్ని కొనసాగించాలని, చివరికి దాన్ని మళ్ళీ వాళ్ళు మార్పు చేసి మే 31 వరకు ఎటువంటి భూములు సంబంధించిన లావాదేవీలు చేయొద్దని స్పష్టంగా ఒక తీర్పిస్తే ఆ తీర్పుని ఎటువంటి పరిస్థితులు దాన్ని బుట్టదాఖలు చేస్తూ దాన్ని పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నంలో నాన్ అసైన్డ్ ల్యాండ్స్ ఏదైతే ఎక్సెస్ యుఎల్సీలో రెగ్యులరైజ్ అయిన ల్యాండ్ని ముఖ్యంగా జీవో నెంబర్ 115ని ఇష్యూ చేసి మొన్న 25వ తారీఖు ఆ జీవోని ఇష్యూ చేసి మన మర్రిపాలెంలో 81/3 సర్వే నెంబర్ని సుమారు 17,000 అతి విలువైన భూమిని స్వాధీనపరచుకోవడానికి ఏదైతే జీవో ఇచ్చారో ఇది కూడా అత్యంత దారుణమైన జీవో. ఆ విధంగా వ్యక్తిగతంగా ఉండే ల్యాండ్ని స్వాధీనపరచుకోవడానికి ప్రభుత్వం అవలంబించిన విధానం, అలాగే కోవిడ్-19 నేపథ్యంలో ఎంతవరకు సమంజసం, దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. సుదురు ఆ ల్యాండ్ ఓనర్ సంబంధించిన అంశాన్ని మేము పక్కన పెట్టి ఈ విధంగా ప్రభుత్వం ఆలోచన చేయడం ఏదైతుందో అత్యంత దారుణం. ఇది ప్రభుత్వ భూమి కూడా కాదు, ఎక్సెస్ ల్యాండ్. ఎవరైతే దాని ఓనర్స్ ఉన్నారో దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి, మరి రెగ్యులరైజ్ అవ్వడం కోసం వాళ్ళకి సంబంధించిన అందరూ కలిసి నేపథ్యం పెట్టుకోవడం జరిగింది. సుమారు 35 సంవత్సరాల క్రితం ఆ విధంగా ఎక్సెస్ ల్యాండ్ రెగ్యులరైజేషన్ పెట్టుకుంటే తర్వాత అది చాలా సంవత్సరాల తర్వాత కొంతమంది పొజిషన్లోకి వెళ్ళటం, చివరికి దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి ఇంకో ఎన్ఆర్ఐ కొనుక్కోవటం, ఇవన్నీ కూడా అన్ని పత్రికల్లో రావడం జరిగింది. కృష్ణా జిల్లా నూజివీడు మండలంలోని 29 గ్రామాలకు చెందిన ఆర్ఎంపీ డాక్టర్లు మహిళా పోలీసులతో నూజివీడు మండలం తుక్కులూరు బైపాస్ వద్ద సమీక్షా సమావేశం నిర్వహించారు. రూరల్ ఎస్ఐ సిహెచ్ రంజిత్ కుమార్, ఈ కార్యక్రమానికి డీఎస్పీ బి శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్ఎంపీ డాక్టర్లు దేవుడితో సమానం, కానీ ప్రస్తుతం కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో ఎవరైనా జ్వరం, దగ్గు, జలుబుతో మీ దగ్గరికి వస్తే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి గానీ పిహెచ్సికి కానీ తరలించాలని, లేని ఎడల పట్టణంలోని రెవెన్యూ అధికారులకు గానీ వైద్య అధికారులకు గానీ సమాచారం ఇవ్వాలి తప్ప వైద్యం చేయరాదని సూచించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు పోలీసులు. సో ఇందు మూలంగా మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరు అటువంటి వాళ్ళకు పరీక్షలు చేయొద్దండి. మీరు కూడా మీ కుటుంబ సభ్యులకు చాలా ఇంపార్టెంట్, అవునా కదా?
మా ఫ్యామిలీ మాకేం ఇంపార్టెంట్ కాదు సార్, మాకు డబ్బే ముఖ్యం అంటే మీరు నాతో రండి. మాకు నిన్న కరోనా పాజిటివ్ వచ్చినటువంటి వాళ్ళ ఇల్లు ఉంది, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో మిమ్మల్ని పెడతాను. అట్లా ఎవరికైనా ఉందా? సో మీకు ఎవరికి అట్లా లేదు అంటే దయచేసి ఎవరైనా, మీరు ప్రధానంగా గ్రామాల్లో ఉంటారు కాబట్టి మీ దగ్గరికి తప్పక వస్తారు పేషెంట్స్. వచ్చినప్పుడు అయ్యా మేము చూడడం లేదు, మీరు దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి వెళ్ళండి, గవర్నమెంట్ డాక్టర్ గారి దగ్గర చూపించుకోండి అని మీరు ఒక సలహా ఇవ్వండి. అంతేకాకుండా మీ మహిళా పోలీసు ఉన్నారు మీ గ్రామాల్లో, మీ ఎస్ఐ గారు ఉన్నారు, అదేవిధంగా మీ డాక్టర్ గారికి ఫోన్ నెంబర్ పెట్టుకోండి, మీ మెడికల్ ఆఫీసర్ది, మీ ఆసుపత్రి ఉన్నటువంటి ఏరియాలో ఉన్న వాళ్ళైతే ఇమ్మీడియట్గా తెలియజేయండి. సార్ వాళ్ళు జ్వరం అని చెప్పేసి నా దగ్గర వచ్చినారు కాబట్టి కొంచెం సిమ్టమ్స్ అలా కనపడుతున్నాయి. పెద్దలు మానవ సేవయే మాధవ సేవ అని చెప్పినారు. సో ఈ సమయాలలో మీరు అటువంటి ఒక పేషెంట్ను గురించి సరైనటువంటి అధికారికి మీరు సమాచారం ఇచ్చినట్లయితే మీరు భగవంతునికి ఎంతో సేవ చేసినట్లు. మీరు గమనించినట్లయితే గతంలో అయితే మనం ఎవరికి చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎవరో జ్వరంతో మన దగ్గరికి వచ్చినారంటే అతనికి జ్వరంతో నా దగ్గరికి వచ్చినారని మీరు 10 మందికి చెప్పాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు చెప్పాలి. ఎందుకు చెప్పాలి? స్ప్రెడ్ అవ్వకుండా ఉండడం కొరకు. అంటే ఒక వ్యక్తి ఒక 100 మంది వ్యక్తులకి అంటించకుండా ఉండడం కోసము మీరు తప్పక చెప్పవలసినటువంటి అవసరం ఉంది. మీరు గమనించినట్లయితే శ్రీకాళహస్తిలో మా పోలీసు వాళ్ళకే దాదాపు 20 మందికి ఈ కోవిడ్ వైరస్ వ్యాప్తి చెందింది. ఏ విధంగానంటే తెలియక, ఒకరికి ఉందని చెప్పేసి తెలియక అందరూ కలిసి తిరగడం, అందరూ కలిసి ఉద్యోగం చేయడం, అందరూ ఒకే ప్రాంతంలో సంచరించడం, ఈ పద్ధతులను అవలంబించడం వల్ల దాదాపుగా టోటల్ శ్రీకాళహస్తి టౌన్ను లాక్డౌన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎందుకు? ప్రాథమికంగా నిర్లక్ష్యం వహించినారు. ఎవరికి తెలియదు. మామూలు జ్వరం అన్నాడు, ట్యాబ్లెట్ వేసుకున్నారు, అయిపోయింది. కానిస్టేబుల్ డ్యూటీకి వస్తున్నాడు, ఎస్ఐ మేడం డ్యూటీకి వస్తూ ఉంది, మా డ్రైవర్ డ్యూటీకి వస్తున్నాడు, మా గన్మెన్ డ్యూటీకి వస్తున్నాడు. చివరకు చూస్తే వాళ్ళు ఒక నైబర్స్ వచ్చేసి ఆల్రెడీ అటాక్ అయి ఉన్న వాళ్ళు ఉన్నారు. అతని ద్వారా ఒకరికి వచ్చింది, ఒకరి ద్వారా 5 మందికి వచ్చింది, 5 మంది నుంచి 10 మందికి పోయింది, 10 మంది నుంచి ఇప్పుడు 20 మందికి చేరింది. కాబట్టి దయచేసి మా అప్పీల్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఏంటంటే తప్పక మీ దగ్గరికి ఎవరైనా పేషెంట్స్ వస్తే మీరు ఇమ్మీడియట్గా అమ్మ మేము చేయడం లేదు చికిత్స, ఇమ్మీడియట్గా మీరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళండి అని చెప్పండి. మీ గ్రామంలో ఉన్నటువంటి వాలంటీర్స్కి చెప్పండి, మీ గ్రామంలో ఉన్నటువంటి మహిళా పోలీస్కి చెప్పండి, మీ ఎస్ఐ గారి ఫోన్ నంబర్ పెట్టుకోండి, మీ దగ్గర సిఏ గారి ఫోన్ నంబర్ పెట్టుకోండి, మీ గవర్నమెంట్ డాక్టర్ ఫోన్ నంబర్ పెట్టుకోండి. మరి ఈ సహాయం మీరు మీ వంతు కృషి మీరు చేస్తారా? కృష్ణా జిల్లా నూజివీడు పట్టణంలో రంజాన్ మాసం ప్రారంభం అవడంతో మొత్తం పట్టణంలో 8 మసీదులు ఉండగా అందులో 6 మసీదులు ఇమాంలతో మాట్లాడి మసీదులో ఎంతమంది ఉన్నారు, ఉన్నవారు పాసులు తీసుకున్నారా లేదా అన్న వాటిపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు డీఎస్పీ బుక్కారపు శ్రీనివాసులు. ఆయన వెంట స్పెషల్ బ్రాంచ్ ఏఎస్ఐ మురళి పాల్గొన్నారు. ఇద్దరు కొడుకులు అమెరికా పంపించాడు. అనంతపూర్ జిల్లా బొమ్మరగల్ మండలం తారకపురం గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో 4 లక్షల విలువ గల వేరుశెనగ పొట్టు గడ్డిబాబులు పూర్తిగా దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన భాస్కర్, వెంకటేష్, ఆనంద్, మహబూబ్ భాషలకు సంబంధించి 6 వేరుశెనగ పొట్టు గడ్డిబాబులు పూర్తిగా కాలిపోయాయి. ఉరవకొండ అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. సంఘటనా స్థలానికి బొమ్మనహల్ తహసీల్దార్ అనిల్ కుమార్ పరిశీలించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రమాదవశాత్తు మన బొమ్మనాల మండలం తారకాపురం గ్రామంలో షార్ట్ సర్క్యూట్ వల్ల అన్నారు కానీ ఇంకా ఏం కారణాలు అయితే తెలియరాలేదు.
చిన్నగా మంటలు వేసి మన గడ్డివాముల కిందటే పైన వైర్లు మన హైటెన్షన్ వైర్లు పోతున్నాయి. దాని కింద గడ్డివాములు ఉన్నందువల్ల ఈ షార్ట్ సర్క్యూట్ అని చెప్పారు, కానీ ఇంకా ఏం డిసైడ్ కాలేదు. అది ఆ చిన్న ప్రమాదవశాత్తు ఏర్పడిన ఈ మంటల వల్ల ఇక్కడ ప్రస్తుతం 6 వరకు గడ్డివాములు కాలిపోయాయి అన్నమాట. ఈ గడ్డివాములు కాలిపోయినాయని తెలిసిన వెంటనే మనము దగ్గరలో ఉన్నటువంటి ఉరవకొండ ఫైర్ డిపార్ట్మెంట్ వారికి తెలియజేసిన వెంటనే వారు వచ్చారు. ఈ లోపల గ్రామస్తులందరూ కూడా కష్టపడి పక్కలోనే అదృష్టవశాత్తు మనకు ఒక పెద్ద బోర్వెల్ ఉంది. దాంట్లో వెంటనే ఆన్ చేసేసి గ్రామస్తులందరూ కూడా పైపుల ద్వారా అరుతూ వచ్చారు. ఈ లోపల మనకు మన ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఫైర్ ఇంజన్ కూడా వచ్చి మొత్తం అన్నీ ఆర్పింది. ప్రస్తుతం గ్రామానికి కానీ దీనికి కానీ ఎలాంటి ప్రమాదం లేదు. ప్రస్తుతం 7-6 గడ్డివాములు కాలిపోయాయి. కరోనాతో మృతి చెందిన అనంతపురం పరిగి ఏఎస్ఐ కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కృతజ్ఞతలు తెలిపారు. ఆయన ఏఎస్ఐ కుటుంబానికి సదరు చెక్కులు అందించారు. డీజీపీ మాట్లాడుతూ బాధిత కుటుంబానికి చెక్ అందజేశామని, దేశంలోనే 50 లక్షల పరిహారం ప్రకటించిన ఘనత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానిదే అన్నారు. కరోనా కష్టకాలంలో అమూల్యమైన సేవలు అందిస్తున్న వారికి సలాం చేస్తున్నామని అన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కాంటాక్ట్ వ్యక్తులను సాధ్యమైనంత వరకు త్వరగా గుర్తిస్తామన్నారు. ఏపీకి 28,000 మంది విదేశాల నుంచి, ఢిల్లీ జమాత్ నుంచి 1185 మంది వచ్చారు. అందరినీ గుర్తించి క్వారంటైన్లో ఉంచామని, దేశంలోనే అత్యధిక మంది కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న ఘనత ఏపీ ప్రభుత్వానిదేని అన్నారు. వ్యవసాయ కార్యకలాపాలు, పరిశ్రమలకు అనుమతి ఇచ్చామని, అన్ని శాఖలతో పోలీసు సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. పోలీసులకు పీపీఈ కిట్లు కొనుగోలు కోసం ప్రభుత్వం 2.89 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. ప్రత్యేకంగా వచ్చినది ఈ సంతాప ప్రకటన చేయడం కోసం. మీరందరికీ తెలుసు, మన ఒక ఏఎస్ఐ హబీబుల్లా ఆయన ప్రాణత్యాగం చేశారు by fighting against this COVID. సో ఆయనకు ఆయన మన పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి ప్రగాఢ సంతాపములు తెలియపరచడము, మన వ్యక్తిగతం వైపు నుంచి, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి కూడా. తర్వాత ఆనరబుల్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి 50 lakhs ఎక్స్గ్రేషియా అనౌన్స్ చేశారు. ఆ చెక్ కూడా నిన్న ముఖ్యమంత్రి గారు మనకు అప్పచెప్పారు. అప్పచెప్పి ఆ చెక్ తీసుకొని వచ్చి కుటుంబ సభ్యులతో అప్పచెప్పాలని ఇక్కడ వచ్చినాము. అపార్ట్ ఫ్రమ్ ఆల్సో రివ్యూ ద సిచ్యువేషన్ ఆన్ ద గ్రౌండ్, పరిస్థితి ఎట్లా ఉంది, ప్రిపేర్నెస్ ఎట్లా ఉంది, తర్వాత ఇంకా రాబోయే రోజుల్లో ఏ విధంగా మనం ఇంకా మంచిగా ఇది అచీవ్ ద ఆబ్జెక్టివ్స్. సో మనం ఏపీ గవర్నమెంట్ అండ్ ముఖ్యమంత్రి గారికి మై పర్సనల్ సైడ్ as well as ఆంధ్రప్రదేశ్ పోలీస్ వైపు నుంచి, ప్రతి ఒక్క సిబ్బంది వైపు నుంచి కూడా we thank him on the bottom of our hearts for this gesture అన్నమాట. ఇలాంటిది ఎక్స్గ్రేషియా ఇవ్వడం నోవర్ ఇన్ ద కంట్రీ. పోలీస్ వాళ్ళకి ఇలాంటి ఈ కరోనా వైరస్ మీద యుద్ధం చేయడము, COVID-19లో ఇలాంటి డిప్లాయ్మెంట్ డ్యూటీ చేయడంలో ఈ ప్రాణత్యాగం చేయడం, అలాంటి కేసెస్లో nowhere in the country this kind of ex-gratia has been announced. So we are very thankful to our Honorable Chief Minister in the Government of Andhra Pradesh. I can assure you, sir, that మన వైపు నుంచి ప్రతి ఒక్కరి సిబ్బంది ఇంకా కష్టపడి we will work in a more determined and diligent manner. విశాఖలో మంత్రి ఆవంతి శ్రీనివాసరావు పురోహితులకు సరుకులను పంపిణీ చేశారు. కరోనా ప్రభావంతో శుభకార్యాలు లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పురోహితులకు సరుకులను పంపిణీ చేశారు. కష్టకాలంలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉంటుందని, ముఖ్యంగా బ్రాహ్మణులను ఆదుకుంటామని తెలిపారు.
అన్ని మతాలు సమానంగా, అన్ని కులాలు సమానంగా చూసే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నేను చెప్పేది ఏంటంటే, ఈ రోజున అన్ని కులాల్లో కానీ, అన్ని మతాల్లో కానీ, ఈవెన్ ఉన్నత వర్గాల్లో ఉన్నటువంటి బ్రాహ్మిన్స్ కూడా చాలా మంది పేదవారు ఉన్నారు. మరి మొన్నే మా గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చెప్పారు, పేద బ్రాహ్మణులు ఎవరవుతున్న వాళ్ళు ఆదుకున్నారు. మరి ఈ రోజున వారందరికీ ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సలహాలు, సూచనలు, ఆదేశాల ప్రకారం అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా పనిచేస్తున్నాం. తప్పనిసరిగా దానికి ప్రజల సహకారం కూడా కావాలి. మరి దయచేసి ఎవరో కూడా ఇళ్ళ నుంచి బయటకు రావద్దు. వచ్చినా కూడా దయచేసి సోషల్ డిస్టెన్స్ పాటించాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, విజయవాడలో కరోనా వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఏపీలో 4 జిల్లాల్లో 70% కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. ఈ జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని, సామాజిక వ్యాప్తి పెరిగిపోతున్నా ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టలేదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు లాక్డౌన్ నిబంధనలు పట్టించుకోవడం లేదని, తమకు మాత్రం నోటీసులు ఇచ్చి విరమించుకుంటున్నారని అన్నారు. హెల్త్ బులెటిన్లో కూడా అనేక లోపాలు ఉంటున్నా సరిదిద్దుకోవడం లేదని, కర్నూలులో ఒక వైద్యుడు చనిపోతే తొలుత నెగిటివ్ అన్నారని ఆయన అన్నారు. తర్వాత పాజిటివ్గా నిర్ధారించినా అప్పటికే పరిస్థితి మారిపోయిందని, పవిత్రమైన రంజాన్ మాసంలో దాతలు భోజనం పంపిణీ చేసేందుకు అవకాశం ఇచ్చారన్నారు. ఇది సరైంది కాదని, దీనిపై పునరాలోచన చేయాలని ఆయన అన్నారు. లౌడ్ స్పీకర్కి అనుమతి ఇవ్వడం ద్వారా అన్ని ప్రాంతాల్లో కరోనా జాగ్రత్తలు పాటించేలా సూచనలు చేయాలని, ఏపీ జాలర్లను కాపాడేందుకు గుజరాత్ ప్రభుత్వం ముందుకు రావడం సంతోషం అన్నారు. వైసీపీ నేతలు ప్రభుత్వం వేరు, పార్టీ వేరని గుర్తించాలని హితవు పలికారు. అంటే సామాజిక వ్యాప్తి ద్వారా, కమ్యూనిటీ మెథడ్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో విస్తృతంగా కేసులు పెరుగుతున్నాయనే విషయాన్ని ఐఎంఏ ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని గుర్తించాలని చెప్పి బీజేపీగా గుర్తు చేస్తున్నాం. దురదృష్టం ఏంటంటే, ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు అత్యుత్సాహం కారణంగా ఈ కేసులు పెరగడం అనేటువంటిది కొంత ఆందోళన కలిగించేటువంటి విషయం. శ్రీకాళహస్తి సంఘటన మరిచిపోకముందే ప్రకాశం జిల్లాలో ఒక ఎమ్మెల్యే బయటికి రావడం, ఇదే రకమైన చర్యలు చేపట్టడం, గుంటూరు జిల్లాలో ఒక ఎమ్మెల్యే బయటికి రావడం, ఈ రకమైనటువంటి చర్యలు చేపట్టడం, మేము అధికార హోదాలో ఉన్నటువంటి వ్యక్తులం ఈ దేశంలో నిబంధనలకు అనుగుణంగా పర్యటిస్తుంటే, వాటి విషయాలు చెప్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఓర్చుకోలేనటువంటి యొక్క వ్యవహారాలు, నోటీసులు ఇస్తున్న వ్యవహారాలన్నీ కూడా మనం చూసాం. నిన్న జరిగినటువంటి సంఘటనలు నోటీసులు కూడా ఇచ్చారు. మళ్ళీ నోటీసులు కూడా మాకు అవగాహన లేక నోటీసు ఇచ్చాము, అనుమతులు ఉన్నాయనే విషయం తెలియక నోటీసులు ఇచ్చామని ఎనుగు తీసుకునేటువంటి పరిస్థితి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా కరోనాకు సంబంధించిన విషయంలో సీరియస్గా స్పందించలేదనేటువంటి విషయం మాకు అనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి హెల్త్ బులెటిన్లో తేడాలు కనపడడం, ఇంత ఎమర్జెన్సీ సమయంలో కూడా హెల్త్ బులెటిన్లకు సంబంధించినటువంటి క్రమ పద్ధతిని పాటించకపోవడం కూడా అనుమానాలకు తావిస్తుంది. ప్రభుత్వం కిట్లు ఏవైతే స్పాంటేనియస్గా రిజల్ట్ వచ్చేటువంటి కిట్లు ఏవైతే ఉన్నాయో కోవిడ్-19 సంబంధించి, ఇది సరైనటువంటి ఫలితాలు రావడం లేదనేటువంటి విషయం ఒకవైపు వైద్య బృందాలు చెప్తున్నాయి. ఉదాహరణకు కర్నూలులో చనిపోయినటువంటి ఒక వైద్యుడు, ఆయన రిపోర్ట్ను కర్నూలు వైద్య అధికారులు కోవిడ్-19తో చనిపోతే ఆయనది నెగిటివ్ అని చెప్పి కర్నూలు వైద్యులు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇది దురదృష్టకరం. తర్వాత ఆయన వైద్యుడు కాబట్టి నాకు ఆ లక్షణాలు ఉన్నాయంటే వాటిని మళ్ళీ తిరిగి తిరుపతి ల్యాబ్ పంపితే పాజిటివ్ అని వచ్చినటువంటి విషయం, ఆయన చనిపోవడం దురదృష్టవశాత్తు మనం చూసాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైరాలజీ ల్యాబ్లకు సంబంధించి కర్నూలులో హైయెస్ట్ కేసులుంటే ఈరోజు కూడా అక్కడ ల్యాబ్ ఏర్పాటు చేయలేదు. ఊరికే పేరుకు ప్రకటనలు చేశారు తప్ప ల్యాబ్ ఇప్పటివరకు ఎస్టాబ్లిష్ చేయలేదు, పరీక్షలు చేయలేదు. ఈరోజు ఆ కిట్ల ద్వారానే మాత్రం చేస్తున్నారు. కిట్లతోటి 100% ఫలితాలు రావని మనకు తెలుస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కరోనా కేసులతో ఉలిక్కిపడ్డ సిక్కోలు, అప్రమత్తమైన అధికారులు, 27 ప్రాంతాల్లో పూర్తి లాక్డౌన్.
ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై కోర్టుకు వెళ్తామన్న బీజేపీ నేత మాధవ్, లాక్డౌన్లో వైసీపీ నేతలు ఇష్టానుసారంగా తిరుగుతుంటే చర్యలు లేవని మాధవ్ ఆగ్రహం. కరోనాతో మృతి చెందిన అనంతపురం పరిగి ఏఎస్ఐ కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా. ఏఎస్ఐ కుటుంబానికి సదరు చెక్కును అందించిన ఏపీ డీజీపీ. విజయవాడలో కరోనా వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం. ప్రభుత్వ నియంత్రణ చర్యలు చేపట్టలేదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి విమర్శ. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.